దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. 48వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయనది ఏమనగా, దేవుడు ఆ స్త్రీతో చెప్తున్నాడు. ఆమె అంటే స్త్రీ విస్తారంగా ప్రేమించింది నన్ను, అందుకే ఆమె యొక్క విస్తారమైన పాపాలను నేను క్షమించానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అన్నాడు. దేవుడి ఇంటికి వెళ్తూ దేవుని యొక్క పాదాలు పట్టుకుంటున్నాము అనేవారు కొంచెంగా ప్రేమిస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఇంటికి పిలిచాడు. పై వచనాల్లో ఉన్నాయి. దేవుని ఇంటికి పిలిచాడు కానీ ఆయనకు కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. అదే రీతిగా ఏ మర్యాద చేయలేదు. దేవుడు బాధపడుతున్నాడు. ఈ స్త్రీ అయితే తన కన్నీటితో యేసయ్య పాదాలను తుడిచింది, తల వెంట్రుకలతో తుడిచింది. కృపగల దేవుడు, దయామయుడు, ఆయన ఎంతో ప్రేమస్వరూపి, మనందరినీ తన ప్రేమగల హస్తాల్లో ఉంచుకొని మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఈ స్థితిలో ఉన్నాం. ఎంతోమంది ఎన్నో బాధల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మనమైతే ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన యొక్క ఉచితమైన ప్రేమ. మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నామే తప్ప ఆ ప్రేమ చాలా తక్కువ. ఆయన ప్రేమించే ప్రేమ ముందు మన ప్రేమ చాలా చాలా తక్కువ. నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను అని మనం అనుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కానీ మన ప్రేమ తక్కువ. ఇంకా ప్రేమించమంటున్నాడు దేవుడు మనల్ని విస్తారంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని కూడా దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు, మన ప్రేమ కావాలి, నన్ను ఇంకా ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నుంచి ఆ స్త్రీ ఎలా అయితే ప్రేమించిందో మనం కూడా ఇంకా ప్రార్థన చేసుకుందాం, ఇంకా వాక్యం చదువుకుందాం, ఆయన సన్నిధికి వెళ్దాం, త్వరపడి ఆయన యొక్క ప్రేమగల హస్తాల్లో మనం ఉందాం. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి మనం మన ప్రేమను కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఇంకా ప్రార్థన చేసుకుందాం, ఇంకా ఆయనతో సన్నిహితంగా ఉందాం. ఆయన మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా పాపాలంటే ఏంటి, విస్తారమైన పాపాలంటే ఏంటి? ఆ స్త్రీ విస్తారమైన పాపాలు దేవుడు క్షమించాను అని అంటున్నాడు. మరి నేనేం చేశాను, నా దగ్గర ఏం పాపం ఉంది అనుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. తల్లి గర్భంలోనే పాపాత్ములం. మన తల్లిదండ్రులు కడుపులో ఉండగానే మనం పాపాత్ములు అని దేవుని వాక్యం చెబుతుంది. పిండంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్నాం. కృపగల దేవుడు, ఆయన కృప మనపై ఎంతో విపరీతంగా ఉంది కాబట్టి దేవుడు కృప చూపుతూ నడిపిస్తున్నాడు. ప్రేమించే దేవుణ్ణి, నడిపించే దేవుణ్ణి మనం వదలకుండా ఆయన్ని మరింత ప్రేమిద్దాం. దేవునికి వందనాలు. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ యొక్క సమయంలో నువ్వు మాట్లాడావు. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినవని చెప్పావయ్యా. అవును తండ్రి నాయన, పాపం అంటే ఏమీ కాదయ్యా తండ్రి నాయన. చిన్న పాపం పెద్ద పాపం అని లేదు. అబద్ధం ఆడటం కూడా పాపమే. ఇతరుల యొక్క మాటల్లో తండ్రి నాయన, వారి మాటలు వింటూ అది నిజమో కాదో తెలియకుండానే ఇతరుల గురించి సంభాషించుకోవడం కూడా పాపమేనయ్యా. ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్న మమ్మల్ని సరిచేయండి ప్రభువా. మరొకసారి ఆ యొక్క లోపం మాలో లేకుండా చేయండి ప్రభువా.
కృపగల దేవ, నా కుటుంబంలో, మా కుటుంబంలో, మా అందరి కుటుంబాల్లో దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో తండ్రి నాయన నిన్ను ప్రేమించే కృపను అనుగ్రహించండి ప్రభా. తండ్రి విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభా నాయన తండ్రి మార్తవలే ప్రభా నాయన నీ యొక్క సన్నిధికి దూరం అవ్వకుండా ప్రభా నాయన ఎంత పని ఉన్నప్పటికీ ప్రభా దేని సమయం దాన్ని కేటాయిస్తూ నీ పాదాల చెంత చేరి ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. కృపగల దేవ, నీ కృపతో నింపండి ప్రభా. నువ్వు ప్రేమించే దేవుడు కాబట్టి మమ్మల్ని కూడా ప్రేమించమంటున్నావు ప్రభా. తండ్రి ఎలా ప్రేమించాలో తండ్రి, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యం చదవాలో, ఎలా తండ్రి నాయన నిన్ను హత్తుకోవాలో మాకు నేర్పండి ప్రభా. నీ కృప మాపై ఉంచి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. కృపగలదని కృప కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.